జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఈ సీజన్లో బాగా దొరికే చింత చిగురు పప్పుని చూపిస్తున్నాను. ఇది కమ్మగా ఉంటుంది. ఈ సీజన్లో ఏ సీజన్లో మనకి బాగా దొరికే ఏవైనా కూడా వదిలిపెట్టకుండా మనము ఆస్వాదించాలి రుచిని. అందుకని ఇవాళ మీ ముందుకి తీసుకొస్తున్నాను. మనకి హైదరాబాద్లో దొరకని వస్తువు అంటూ లేదు. ఇవాళ అన్ని రకాలుగా హైదరాబాద్కి వస్తాయి. సో మీరు కూడా వీటన్నిటిని మన పిల్లలకు తినిపించేటట్టు చేస్తే బాగుంటుంది. తాలింపు వేసాను. తాలింపులో మంచి కడిగి పెట్టుకున్న చింతచిగురుని వేసుకున్నాను. ఇది డైరెక్ట్ పప్పు వేస్తున్నాను నేను, అందుకని కుక్కర్లోనే తాలింపు వేసేసిన. దాంట్లో కొద్దిగా పసుపు వేస్తున్నాను. ఆల్రెడీ ఇంగువ మెంతి కూడా వేసిన. పప్పు మెంతులు రెండు కడిగి పెట్టేసిన. ఇది కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా కొద్దిగా నేను ఆవకాయ కూడా వేస్తాను. దీంట్లో రుచి చాలా బాగుంటుంది. సో ఇది ఒక ఆవకాయను కూడా వేస్తాను. చూడండి, కొద్దిగా ఆవకాయ వేస్తున్నాను. రుచిగా ఉంటుంది. తర్వాత డిఫరెంట్ రొటీన్గా ఉండకుండా డిఫరెంట్గా ఉంటుంది. సో ఆవకాయని వేస్తున్నా. కొద్దిగా ఉప్పు, ఎందుకంటే ఆవకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే ఉప్పు వేస్తున్నా. కొంచెం కారం వేస్తున్నా. అన్నీ వేసేసాం. ఇప్పుడు కనీసం 3 విజిల్స్ వస్తే బాగుంటుంది. 3 లేకుంటే 4 విజిల్స్ కూడా చేసుకోవచ్చు. మీకు రుచికరమైన చింత చిగురు పప్పు రెడీ ఉంటుంది. చూడండి, చింత చిగురు పప్పు రెడీగా ఉంది. దీంట్లో మామిడికాయలు కూడా వేసాం. మనము ఆవకాయ వేసినాము. ఇది జొన్న రొట్టెకి, అన్నానికి, అన్నిటికీ కూడా రుచికరంగా ఉంటుంది. మీరు కూడా ఈ సీజన్లో చింత చిగురిని అస్సలు మిస్ అవ్వకండి. బాగా చాలా రకాలుగా దీన్ని వండుకోవచ్చు. సో ఇది మన పిల్లలకి పరిచయం చేద్దాం.